నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కొత్తపల్లి మున్సిపాలిటీ 12వ వార్డులో టాకీస్ ఏరియాకు సంబంధించి ఇక్కడ డ్రైన్ కానీ సీసీ రోడ్ కానీ లేకపోవడం వల్ల వీళ్ళంతా కలిసి మాకు అత్యవసరంగా ఇబ్బందులు ఉన్నాయి, మరి డ్రైన్ సీసీ రోడ్ కావాలని చెప్పి మమ్మల్ని అడిగిన సందర్భంలో ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడైతే అత్యవసరం ఉందో వాటిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి 10 లక్షల సుడా నిధులతోటి ఈ సీసీ రోడ్ను ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దాని కంటిన్యూ ఇంకొక 10 లక్షలు అంటే 20 లక్షలతోటి ఈ సీసీ రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంతో పాటు మా సుడా పరిధికి సంబంధించి ఎక్కడెక్కడైతే మరి అవసరమో అత్యవసరంగా పనులు ఎక్కడైతే అవసరమో వాటన్నిటి కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ 20 లక్షల సీసీ రోడ్డుతో పాటు ఇంకొక 3 లక్షలతోటి ఐమాస్ లైట్ 2 కూడలలో ఐమాస్ లైట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అది కూడా ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దాన్ని మరి ఎక్కడ ప్రజలకు అవసరం ఉందో రకరకాల మరి నిధులతోటి మేము అభివృద్ధి పరుస్తా ఉన్నాం. కొంతమంది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అభివృద్ధికి ఆగిపోయినట్టు, ఇంకేమో జరిగిపోతున్నట్టు, గతంలో ఏదో బాగా అభివృద్ధి జరిగి ఇప్పుడు జరగలే అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎన్నో విషయాలలో గతంలో పోరాటం చేసినాం. చాలా అభివృద్ధిలో అవకతవకలు జరుగుతానే అవినీతికి పాల్పడతా ఉన్నారని చెప్పి మేము పోరాటం చేసిన వాళ్ళు. మేము తప్పకుండా అభివృద్ధి అనేది కాంక్షించి మేము ఇలా అధికారంలోకి వచ్చినాం కాబట్టి తప్పకుండా ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. వీళ్ళు ఎటువంటి అనుమానాలు అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నాం. అలా ఎటువంటి అనుమానాలు భవిష్యత్తులో కూడా చాలా మరి నిధులు కేటాయించి ముందుకెళ్తాం. ఇది ఒక్కటే మా సుడా నిధులే కాకుండా మిగతా మరి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.